హాయ్! వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ జార్ పికిల్స్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బీరకాయ పచ్చడిని మనం దోసల్లో అలాగే రైస్లో కూడా తినవచ్చు. మనం 2 మీడియం బీరకాయలను తీసుకొని అలాగే 10 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవి అంటే మరీ చిన్నవి వద్దండి బీరకాయ ముక్కలు. బీరకాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి. అందుకని బీరకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని ఒక్కొక్క పచ్చిమిర్చిని 3 ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఇక మనం ఆయిల్ అనేది యూజ్ చేయం కాబట్టి. సో 1 స్పూన్ అయినా పర్లేదు, అంటే ఒక బీరకాయ అయితే 1 స్పూన్ తీసుకోండి. 2 బీరకాయలు వేసుకున్నట్లయితే 2 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. వాటిలో బీరకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. మనకి బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. సో అందుకని పచ్చిమిర్చి వేగే వరకు కూడా దాన్ని అలానే ఉంచి ఫ్రై చేస్తూ ఉండండి. చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి యొక్క కలరు ఫస్ట్ మీరు వేసినప్పుడు ఎలా ఉందో అలా కాకుండా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ విధంగా పచ్చిమిర్చి కూడా కలర్ పోయే వరకు కూడా మీరు రెండింటిని ఒక గరిటెతో తిప్పుతూనే ఉండండి, ఎందుకంటే బీరకాయ అనేది మనకి ఉడికిపోయింది కాబట్టి పాన్కి అంటుకుంటుందన్నమాట. సో మీరు తిప్పుతూ ఉండండి, అలా అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో అది మాడకుండా ఉంటుంది. పచ్చిమిర్చి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం బీరకాయలతో కలిపి వేసేసుకున్నాం కాబట్టి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకొని ఆయిల్లో, దాంట్లో బీరకాయలు తర్వాత వేసినా కానీ పర్లేదు, అలా అయినా చేసుకోవచ్చండి. ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్ లాగా ఉంది. నేను కలిపి వేసేసుకుంటాను, ఎందుకంటే వాటర్లో మగ్గితే బీరకాయ వాటర్లో అనేది పచ్చిమిర్చి మగ్గితే బాగుంటుంది టేస్ట్ అని నేను కలిపి వేసేస్తాను అనమాట. సరే, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాంట్లో వేసేద్దాం. ఇలా వేసేసిన తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. జీలకర్ర అనేది ఆయిల్లో వేగినప్పుడు మంచి స్మెల్ మనకి పచ్చడి పడుతుంది అనమాట. అలాగే వెల్లుల్లి కూడా మనం వేయించినట్లయితే మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వేయించి రెండు కూడా వేగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం పచ్చడిని ఆ యొక్క ముక్కలు అనేవి చల్లగా ఆరిపోయే వరకు ఉంచిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అలా కాకుండా ముందే మిక్సీ పట్టేస్తే ఆ వేడికి టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో మీరు ఇది స్టవ్ నుంచి తీసేసి ఒక గిన్నెలో కానీ లేదా బాండిలో ఉంచేసి పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ పడుతుందేమో, సో ఆ స్పూన్ వేసి మిక్సీ పట్టేయండి. ఇదిగోండి, ఈ విధంగా పచ్చడి అనేది మీకు వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 డేస్ మనకి దోశల్లో తినచ్చు, లేదా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మంట ఏమి ఉండదు. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఏమైనా పికిల్స్ కావాలంటే ఈ యొక్క లోగోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పినట్లయితే నేను మీకు కావాల్సిన పికిల్స్ అనేవి పెడతాను. వెజ్, నాన్ వెజ్ పికిల్స్ అనేవి అండి మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను మీకు పంపిస్తాను. అలాగే కూరలో వాడే కారం అలాగే పచ్చళ్ళ కారం కూడా నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ.